శివాన్వితమైన జగత్తుకి సేవాభావంతో చెప్పుకుంటున్న విదుర నీతిలో ఈరోజు ఒక అమూల్యమైన శ్లోకాన్ని మనం తెలుసుకుంటాం. ఇంతకు ముందు భాగంలో దీని గురించి చెప్పినప్పటికీ కూడా స్పష్టంగా దీనికి వివరణ ఇవ్వమని కోరారు కొంతమంది. అలాంటి వారి కోసం ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నిజానికి మన పుట్టుకకి మొదటి కారణం ఎక్కడో మనకి తెలియదు. మీకైనా నాకైనా సరే ఈ జన్మకి ముందు జన్మ కారణం అంటాం, ఆ ముందు జన్మకి ఆ ముందు జన్మ కారణం అంటాం. అసలు అనాదిగా ఎప్పుడు పుట్టామయ్యా? అనాదిగా అనరాదు, ఆదిగా మనం ఎప్పుడు పుట్టాం అంటే ఎవరైనా చెప్పగలరా? అసలు దాన్ని అడగద్దన్నారు శాస్త్రాల్లో. ఎందుకు అంటే దానికి కారణం తెలుసుకోవడానికి మన బుద్ధి అనేది సరిపోదు. ఇది తప్పించుకోవడం అవుతుందా అంటే అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, రోగానికి మందు కనుక్కొని రోగాన్ని నయం చేసుకోవడం ముఖ్యమా, రోగం మనలో ఎప్పుడు మొదలైంది అని తెలుసుకోవడం ముఖ్యమా? ఈ రెండిటిలో ఏది ముఖ్యం అంటే రోగానికి మందు కనుక్కొని రోగాన్ని తగ్గించుకోవడమే ముఖ్యం. చక్కగా ఆరోగ్యవంతులమైన తర్వాత అప్పుడు కావాలంటే కోడిగుడ్డుకి జుట్టు లాగుతున్నట్టుగా రోగం ఎప్పుడు మొదలైందనే అంశం అంతా కూడా అప్పుడు చూసుకోవచ్చు. కానీ రోగంతో ఉన్నప్పుడు కుదరదు అన్నారు. ఇంకా సులభంగా చెప్పాలంటే కల కంటున్నంతసేపు కళ నిజమనే అనుకుంటాం. కళ నుండి బయటకు వచ్చిన తర్వాత కళకి ఆది ఎప్పుడు కనుక్కోగలం కదండి. కళ కంటున్నంతసేపు కళకి మొదలెక్కడనేది మనం కనిపెట్టలేము, అది అవ్వదు. కళలో చచ్చిపోతాం, పుడతాం, ఏడుస్తాం, నవ్వుతాం. కానీ కళ మొదలెక్కడ అంటే చెప్పలేం కదా. మేల్కొన్న తర్వాతనే అది నిజమో అబద్ధమో విషయం అంతా కూడా మనకు అర్థమవుతుంది. దానికి మొదలెక్కడ కూడా అర్థమవుతుంది. అలాగే ఈ భగవంతుడి యందు, ఈ సృష్టి యందు, భగవద్రూపమైన ఈ సృష్టి యందు మన జనన మరణాలు అనేవి ఒక కళ లాంటివి అన్నారు. వీటిని కనుక్కోవాలి అంటే ఈ అజ్ఞానం నుండి బయటపడి అంతటా భగవంతుణ్ణి దర్శించే స్థితికి రావాలి. అప్పుడు కానీ మనం ఎప్పుడు ఈ అజ్ఞాన రూపమైన ఈ చక్రంలో ఇరుక్కున్నామో మనకి ఒక స్పష్టమైన అవగాహన రాదు. అంతవరకు కూడా దీన్ని కనుక్కోలేమని చెప్పేశారు. ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకు అంటే, జననం నుంచి మరణం వైపుకి, మరణం నుంచి జననం వైపుకి ప్రతి జీవుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు కదా. అతడికి సాధనం ఏంటి అంటే ఈ దేహమే అన్నారు. ఈ దేహం అనేది ఒక రథం లాంటిది అన్నారు కదండి. ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఒక మహాచక్రవర్తిగా వెలిగినటువంటి వాడు కూడా ఇంకో దేహంలోకి వెళ్ళిపోతే బిచ్చగాడిగా మారిపోతాడు. అదేం ఆశ్చర్యమో. ఎందువల్ల అంటే అతడి కర్మను అనుసరించి అతడి రథం ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. దేహమే ఒక రథం అయ్యా అన్నారు. రథ శరీరం పురుషస్య శరీరమేవ రథం రాజన్ ఓ ధృతరాష్ట్ర ఆత్మ నియంత ఇంద్రియాణి అస్యచాశ్వాహ అన్నారు. ఈ రథంలో జీవుడనేవాడు ఒకడు ఉంటాడయ్యా, వాడు యజమాని. మరి బుద్ధి సారథి అని తెలుసుకో. ఇంద్రియాలు గుర్రాలయ్యా అన్నారు, మనస్సు పగ్గం. వీటిని సరిగ్గా అదుపులో ఉంచుకున్న ధీరుడు మంచి స్థితికి వెళతాడు. అలా కాకుండా గుర్రాలకి లొంగిపోయాడు అనుకోండి, అంటే ఇంద్రియాలకి లొంగాడు అనుకోండి, ఎలా అంటే అలా విచ్చలవిడిగా ప్రవర్తించడాన్ని ఇంద్రియాలకి వశుడవ్వడం అంటారు కదా. మన బుద్ధి చెప్పినట్టు మన మనస్సు వినదు. ఒక పని తప్పు అని తెలుసు. మీరు గమనించండి, ఒక పని చేసేటప్పుడు మనసులో రెండు విధాల సంఘర్షణలు ఉంటాయి కదా మన లోపల. అది చెయ్యవద్దు, అది తప్పు అని ఒక భాగం హెచ్చరిస్తూ ఉంటుంది. మరొక భాగం ఏమవుతుందిలే చేసేయని అంటూ ఉంటుంది కదా. ఈ రెండిటిలో మంచిని చెప్పేది బుద్ధి, అంతరాత్మ అని గ్రహించాలి. విచ్చలవిడిగా వెళ్ళు అని చెప్పేదాన్ని మనస్సు అని గ్రహించాలి. ఇలా ఉంటూ ఉన్నప్పుడు మనం ఇంద్రియాలు మనస్సు మాట వింటే పతనమైపోతామయ్యా. దాన్ని చక్కగా అదుపులో తెచ్చుకున్నవాడే మళ్ళీ తర్వాత ఉన్నత స్థితికి వెళతాడు. లేకపోతే గుర్రాల మాట విని పతనమైపోయిన రథికుడిలాగా తాను కూడా నాశనమైపోతాడయ్యా అని ఉపదేశం చేస్తున్నారు. మీకు కఠోపనిషత్తు తెలుసు కదా. యమధర్మరాజు పసిపిల్లవాడు 5 ఏళ్ల బాలుడు నచికేతుడు అనే బాలుడి మధ్య ఒక సంభాషణగా జరుగుతుంది. ఆ నచికేతుడు సాక్షాత్తు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమయ్యా అస్థిత్యేకే నాడమస్థితి చేయకే అంటే చనిపోయిన తర్వాత ఇదంతా ఉంది అని కొంతమంది, ఏమీ లేదని కొంతమంది అంటూ ఉంటారు కదా. ఇందులో ఉన్న రహస్యాన్ని నాకు విప్పి చెప్పు అని అనగానే యమధర్మరాజు కొన్ని పరీక్షలు పెట్టి చక్కగా అక్కడ అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. అక్కడే ఓ మాట అంటాడు, ఆత్మానం రథినం విద్ధి అన్నాడు. ఈ ఆత్మని రథికుడిగా తెలుసుకో, అంటే ఒక రథంలో ఉన్న యజమానిగా భావన చెయ్యి. శరీరం రథమేవతు, ఈ దేహమే రథం. బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. ఇంద్రియాలనే గుర్రాలు అన్ని చోట్ల పరిగెడుతూ ఉంటే వాటికి ఒక కళ్ళెం అనేది ఉంటుంది కదా, ఆ కళ్ళెమే మనస్సు నాయన. అది బుద్ధి చేతిలో ఉండాలి.
ఈ బుద్ధి ఆత్మ చెప్పినట్టుగా నడుస్తూ ఉండాలి అని ఒక కవితాపూర్వకంగా ఉపదేశం చేశాడు యమధర్మరాజు. ఆ యమధర్మరాజే విదురుడిగా వచ్చి ఉపదేశం చేస్తున్నప్పుడు అలాంటి మాటలే వస్తూ ఉంటాయి కదా, ఇంకెలాంటి మాటలు వస్తాయి. కనుక ఎప్పుడూ మనిషి అదుపులో ఉంచుకోవాలంటారు. మనకి శివ సంకల్పాల్లో ఒక మాట ఉంటుంది, సుషారథిరస్వాని వజన్మనుష్యాన్నే నీడతే భీషుభిర్వాదిన ఇవ. ఒక మంచి సారథి గుర్రాలని సరైన మార్గంలో నడిపినట్లుగానే మేము మా ఇంద్రియాలన్నింటినీ చక్కటి మార్గంలో నడిపిస్తాం. ఓ పరమేశ్వర, నీ సంకల్పము మా సంకల్పము ఒకటే అవ్వాలి గాక, శివ సంకల్పమస్తు, మా బుద్ధి అంతా శివ సంకల్పంగా ఉండాలి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించే మంత్రాల్లో ఇదే విషయం ఉన్నది. అది కూడా మనం స్మరణం చేసుకుంటున్నాం. ఒకవేళ అలా లేదు అనుకోండి, అనిగృహీతాన్ని వ్యాపాదడితుమప్యలం, తనకు లొంగకుండా ఇంద్రియాలను విడిచిపెట్టేసామనుకోండి, పొగరుబోతు గుర్రం రౌతుని దెబ్బతీసినట్లుగా ఇంద్రియాలు అవిధేయాః ఇవాదాంతాః అవిధేయాః ఇవ అదాంతాః, లొంగనటువంటి ఇంద్రియాలు హరాహ పథి కుసారథిం, గుర్రాలు మార్గంలో సారథిని ఎలా అయితే నాశనం చేసేస్తాయో పొగరబోతు గుర్రాలు, ఇంద్రియాలు కూడా మనం ఒక మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు మనల్ని అలా పాడు చేస్తాయి. అసలు అంతదాకా ఎందుకండి, మీరు మంచిగా చదువుకోవాలనుకోండి, మీరు మంచిగా చదువుకోవాలనుకున్నప్పుడు మీ మనస్సు చెప్పినట్టుగానే కేవలం మీరు వింటే మీరు సాధించగలుగుతారా? గట్టిగా కూర్చోకపోతే మీరు సాధించగలుగుతారా అండి? టీవీ చూడాలనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది, స్నేహితుడు వస్తే మాట్లాడాలనిపిస్తుంది, లేకపోతే కర్మ కొద్దీ అప్పుడే మనకి రంభావ రోష మేనకులు వస్తారు. ఏ చిన్న విషయంలో అయినా సరే ఇన్నిటినీ మనం దాటి వెళ్ళాల్సిందే. ఆ సమయంలో కేవలం మనసు చెప్పిందే మనం వింటామా, లేకపోతే మనం బుద్ధితో ఆలోచన చేస్తామా? చెప్పండి. ఆధునిక కాలంలో బుద్ధి అనేది మాత్రమే ఉంది, మనస్సు అనేది లేదు అంటారు. కానీ మన సనాతన ధర్మంలో శాస్త్రాలలో 4 విధాలుగా ఉంటుందయ్యా మనస్సు అనేది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నారు కదా. నేనే చేస్తున్నాను, అన్నిటికీ నేనే కారణం అనుకునే భావం అహంకారం. బుద్ధి అంటే ఇది మంచిది ఇది కాదు అని వివేచన చేసేటువంటి భాగం. మనస్సు అంటే ఇది కావాలి ఇది వద్దు అని కోరికలతోనూ వికల్పాలతోనూ ఉండేటువంటిది మనస్సు. ఇక చిత్తం అని ఒకటి ఉంటుందే, ఈ చిత్తం అంటే ఎప్పుడో చేసినటువంటి పనుల యొక్క తాలూకా జ్ఞాపకాలన్నీ ఒక భాగంగా మన మనస్సులో ఉంటాయి. ఈ మనస్సే 4 రకాలుగా విస్తరించిందయ్యా అన్నారు. దీన్నే అంతఃకరణ చతుష్టయం అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ కాలంలో కేవలం ఒక బుద్ధి మాత్రమే ఉంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఉంటుందయ్యా. ఈ మనస్సును అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నాడు. అలా లేకపోతే చూసేది మాత్రమే సత్యం అనుకుంటే అతడు క్షయమైపోతాడయ్యా. అనర్థం అర్థతః పశ్యన్ అర్థం చైవాప్యనర్థతః. అనర్థమైన విషయాల్ని అర్థవంతంగా భావన చేస్తూ ఉంటాడు. అన్యాయమైన మార్గంలోనే అర్థ సంపాదన చెయ్యాలి అనుకుంటాడు. అర్థం అంటే ఏముంది, ప్రయోజనం, డబ్బులో సంపద, ఇవన్నీ కూడా ఇలా సంపాదించాలనుకుంటాడు. చివరికి తనని తాను గెలవలేకపోతాడు. ఇంద్రియై రజితైర్ బాలః. అట్లాంటి వాడు ఎవడయ్యా అంటే బాలుడయ్యా. వాడు ఇంకా సుదుఃఖం మన్యతే సుఖం, గొప్ప దుఃఖం కలిగితే దాన్ని సుఖం అనుకుంటూ ఉంటాడు. అంటే ధనాశతోనూ తాను కావాలనుకున్న దానికోసము ప్రయత్నం చేస్తూ ఎంత కష్టం వచ్చినా దాన్ని సుఖంగా భావన చేస్తూ ఉంటాడు. ఇన్ని అనర్థాలున్నాయ్యా. మనిషి అదుపు తప్పాడంటే, ధర్మాన్ని అర్థాన్ని ఎవడైనా విడిచిపెట్టి ఇంకేదో కావాలి అని అనగా ఉండవలసిన రీతిలో ఉండకుండా మరొక మార్గంలో ఇంకేదేదో కావాలి అని కనుక వెళితే అలాంటి వాడికి పతనమే కలుగుతుంది తప్ప అభ్యున్నతి అనేది కలగదు. నాయన, మనిషి నిలకడగా దేన్ని సాధించాలన్నా ముందు నిగ్రహం అనేది అత్యావశ్యకమని తెలుసుకో ఓ ధృతరాష్ట్ర. నువ్వు నిగ్రహం తప్పకుండా నీ కొడుకుల్ని కూడా నిగ్రహించు అని ఇక్కడ ఉపదేశం చేస్తున్నారు విదురుల వారు. తర్వాతి భాగంలో ఇంకా మంచి మంచి శ్లోకాలను తెలుసుకుందాం. నమస్కారం.